హలో అండి. వెల్కమ్ టు మన అమరావతి. చూస్తున్నారు కదండి, ఈరోజు మనమైతే ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి నవలూరు దగ్గర అయితే ఉంటుందండి. చూడొచ్చు ఈరోజు ఎంతమంది జనం వచ్చారు ఏంటి అంటే, ఈరోజు వచ్చేసి రామ్ చరణ్ గారు అయితే వస్తున్నారండి స్పెషల్ గెస్ట్గా. అలాగే మొత్తం స్టేడియం అంతా చూడొచ్చు. మీకు లోపల కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. ఈరోజు స్పెషల్ మ్యాచెస్ అయితే ఒకటి జరుగుతుందండి. అది ఏ మ్యాచ్ ఏంటి అనేది చివరి వరకు చూడండి, మీకు చెప్తాను. అలాగే ఈరోజు మ్యాచ్లో ఎవరు విన్ అయ్యారు అనేది కూడా లాస్ట్ వరకు చూస్తే మీరు చాలా హ్యాపీ అయితే అవుతారనమాట. ఇదిగోండి, ఏపీఎల్ ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ చూడొచ్చు. లోపలికి వస్తే ఎంతమంది జనాలు ఉన్నారో. మొత్తం స్టేడియం కూడా చూడండి ఎంత బాగుందో. చాలా బాగుందండి. ఐపీఎల్ లెవెల్లో అయితే రెడీ చేశారనమాట స్టేడియంని అయితే. ఇది వచ్చేసి మనకి 34,000 మంది సిట్టింగ్ కెపాసిటీతో అయితే ఉంటుందండి ఈ స్టేడియం. మొత్తం 24 ఎకరాల్లో అయితే నిర్మించారనమాట. చూడొచ్చండి, మనం ఇక్కడ కూర్చున్నంతసేపు కూడా ఐపీఎల్లో ఉన్న ఫీల్ అయితే ఉంది. చూస్తుండగానే రామ్ చరణ్ గారు అయితే వచ్చారండి. ఒకసారి మీకు స్క్రీన్ వైపు చూపిస్తాను. ఒకసారి స్టేడియం మొత్తం చూడండి, వ్యూ అయితే అద్భుతంగా ఉంది. అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈరోజు ఈ ఏపీఎల్ మ్యాచెస్ని అయితే రామ్ చరణ్ గారి చేతుల మీద అయితే స్టార్ట్ చేశారనమాట. అలాగే పెద్ద మూవీ సక్సెస్ మీట్కి కూడా సెలబ్రేషన్ అనేది చేశారండి స్టేడియంలోనే. ఈ నెల 30వ తారీఖు వరకు మ్యాచెస్ అయితే జరుగుతాయి అన్నమాట. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే 30వ తారీఖు వరకు రావచ్చండి. చూస్తున్నారు కదండి, మొత్తం అటువైపు అయితే ఉన్నారు. ఆయన నడుచుకుంటా స్టేడియం అంతా తిరుగుతారనమాట. ఈ టైంలో చాలామంది అయితే ఏదైతే స్టేడియం ఉందో లోపలికి అయితే దూకేస్తారండి చూడటానికి కోసం. మొత్తం హడావుడి అయిపోద్ది. మనమైతే స్టేడియంలో మ్యాచ్ చూడటం అయితే ఫస్ట్ టైం అండి, అది కూడా మన మంగళగిరి స్టేడియంలో. అలాగే చూస్తున్నారు కదండి, అందరూ అయితే చాలా ఎక్కువ మంది అయితే వచ్చేసారనమాట. రామ్ చరణ్ గారిని అంతా చూడలేకపోయాం, కాకపోతే ఆయన అయితే ఇటువైపు వస్తారనమాట, మన ముందు నుంచి వెళ్తారు. అలాగే మీలో ఎంతమంది ఏపీఎల్ మ్యాచెస్ చూడటానికి కోసం వచ్చారో ఒక లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. ఎంతమంది వచ్చారు అనేది అర్థమైద్ది అనమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా స్పెషల్ టీమ్స్ అండి. ఒక టీం అయితే స్పెషల్ అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు మన ఛానల్లో చూపించే డెవలప్మెంట్ ఎక్కడ చూపిస్తున్నామో అక్కడ నుంచే ఒక టీం అయితే వచ్చిందనమాట. అదే అండి అమరావతి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, విన్నర్ ఎవరో కూడా మీకు అర్థమైద్ది. ఇదిగోండి, ఇప్పుడే రామ్ చరణ్ గారు అయితే స్టేడియం చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తారనమాట.
చూస్తున్నారు కదండి, క్లియర్గా ఇప్పుడైతే కనిపిస్తున్నారు. ఇదిగోండి, ఇంకా ఫ్యాన్స్ అయితే అందరూ ఒకేసారి పరిగెత్తడం అయితే మొదలుపెట్టారనమాట. అటువైపు నుంచి వెళ్ళటానికి దారి అయితే ఉందండి, దానిలో నుంచి అయితే చాలామంది వెళ్ళిపోయారండి. చూస్తున్నారు కదండి ఎంతమంది గ్రౌండ్లోకి అయితే వచ్చేసారు. అలాగే మనం చూసేలోపే మ్యాచెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఎవరెవరు అనుకుంటున్నారా, అమరావతి క్యాపిటల్ అమరావతి రాయల్స్కి అలాగే భీమవరం బుల్స్కి అయితే మ్యాచ్ అనేది స్టార్ట్ అయిందండి. చూడొచ్చు. అలాగే టాస్లో అయితే విన్నింగ్ అయితే మన అమరావతి రాయల్స్ అయితే విన్ అయ్యారనమాట. వాళ్ళైతే బ్యాటింగ్ అయితే తీసుకున్నారండి. అసలు చాలా బాగా ఆడారండి, సూపర్గా అయితే ఆడారండి. మనమైతే మన క్యాపిటల్ అమరావతి రాయల్స్కి అయితే ఫుల్ సపోర్ట్ అయితే చేసాం అనమాట. మీలో ఎవరు ఏ జట్టుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే దంచేశారండి, అసలు మామూలుగా ఆడలేదు. నేను మ్యాచ్ మొత్తం అయిపోయేదాకా అయితే చూసాను అనమాట. మ్యాచ్ అంతా అయిపోయేలోపు 11:30 ఆ టైం అయితే అయిందండి. ఇదిగోండి, అందరిని అయితే లైట్స్ అయితే ఆన్ చేయమన్నారనమాట. మొత్తం చూస్తున్నారు కదండి ఎంతమంది వచ్చారో, చాలామంది వచ్చారండి. ఇదిగోండి 206 అయితే కొట్టారనమాట. అక్కడికే 19.3 బాల్స్ అయితే అయినాయండి. 19 ఓవర్లో 3 బాల్స్ అయితే అయినాయి అనమాట. ఇది వచ్చేసి భీమవరం బుల్స్ అయితే ఆడుతున్నారు అనమాట. వీళ్ళు కూడా చాలా బాగా ఆడారండి. కాకపోతే వాళ్ళకి మనకి ఒక 3 రన్స్తో అయితే వాళ్ళైతే ఓడిపోవడం అయితే జరిగిందనమాట. క్యాపిటల్ అమరావతి రాయల్సే విజయం అండి. అమరావతి మ్యాచ్ చుట్టాకైతే చాలామంది వచ్చారండి రామ్ చరణ్ గారిని చూడటానికి. అలాగే ఈ అమరావతి మ్యాచ్ ప్లస్ రామ్ చరణ్ గారు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది అయితే వెళ్ళిపోయారనమాట. చూడవచ్చు, ఇంకా 2 బాల్స్కి 4 రన్స్ అయితే తీయాలన్నమాట.
చూస్తున్నారు కదండి, ఇదే అనమాట విన్నింగ్ స్టేజ్. ఇక్కడైతే మన అమరావతి క్యాపిటల్స్ అయితే విన్ అయ్యారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 4 రన్నుల తేడాతో అయితే విన్ అయితే అయ్యారనమాట. అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారు, మన వీడియో ఏంటి అనేది కూడా ఒక కామెంట్ అయితే చేయండి. ఎవరెవరు గ్రౌండ్కి వచ్చి చూశారు ఏంటి అనేది కూడా ఒక కామెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి. ఇదండి మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏ జట్టుని సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి. జై అమరావతి, జై జై అమరావతి.